ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ స్పష్టం. ఘనంగా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన అధికారులు, మైనార్టీ నాయకులు. రైతులకు ఖరీఫ్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం. జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి నారాయణ వెల్లడి. రైతాంగాన్ని నిలువునా మోసం చేసింది వైసీపీ నాయకులే. బహిరంగ చర్చకు రావాలని గీతకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్. ఇక వివరాల్లోకి వెళ్తే, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద జిల్లా పరిశ్రమలు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రత్యేక కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరావతుల రాజశేఖరం, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి, పెదయిర్లపాడు నుంచి కాకినాడ జిల్లాలో 4 ఎంఎస్సీలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం కాకినాడ పోర్టులో ఎంఏటీ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ, పెద్దాపురంలో సంతోషిమాత కారుగేటర్స్ పరిశ్రమ, తునులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల ఏర్పాటుకు శిలాఫలకాలను మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని తెలిపారు. పెట్టుబడిదారులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉందో లేదో అని మాత్రమే ముందుకు చూసుకుంటున్నారని, గత 5 ఏళ్లలో ఏపీలో అరాచక పాలన ఉందని విదేశీ పెట్టుబడిదారులు చెప్పారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లి వచ్చారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 100% కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడ జిల్లాలో గడిచిన 6 నెలలుగా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరఖాస్తులు 1 కూడా పెండింగ్లో లేదని అన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధిని కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేలా వివిధ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తుందని అన్నారు. కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తుందని అన్నారు. గతంలో బోట్లు రిపేరు,
తయారీ, ఇతర మరమ్మతులు కొరకు కాకినాడ చుట్టుప్రక్కల మత్స్యకారులు ఇతర ప్రదేశాలకు వెళ్లేవారని ఆయన తెలిపారు. శిథిలమైపోయిన బోటు యార్డును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని గత 2014-19 పర్యాయంలో కాకినాడ పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాకినాడ స్మార్ట్ సిటీలో నూతనంగా బోటు యార్డు నిర్మించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా అనేక మంది కార్మికులకు, మత్స్యకారులకు కూలి చేకూరిందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్త్ర, కాకినాడ ఎంఏటి మెరైన్ సెక్రటరీ జేఎన్వి ప్రసాద్ రాజు, పెద్దాపురం సంతోషిమాత ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పివి వెంకటరత్నం, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల మేమంతా రాలేదు, ఇదే మాట ఎక్కడైనా ఎక్కడికి పోయినా. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. అందుకని 16 నెలల్లో, కేవలం 16 నెలల్లో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో కనీసం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఏర్పాటు చేస్తామని అటు ప్రైవేట్లో కావచ్చు, ఇటు గవర్నమెంట్లో కావచ్చు అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారాలతో అనేక దేశ విదేశాలకు వెళ్చారు. అదేవిధంగా ఈడీపీ తరఫున యువ నాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విదేశాలకు ఇచ్చారు. వాళ్ళు పోవటమే కాకుండా మంత్రులందరూ కూడా ఒక్కొక్కరికి 2-3 దేశాలకు పంపించి వాటిని ఫాలో చేసుకురమ్మన్నారు. ఆ విధంగా చేయటం వల్ల కేవలం 16 నెలల్లో 9 లక్షల పైగా పెట్టుబడులతో అగ్రిమెంట్లు అయినాయి. 9 లక్షల పైగా. ఆ 9 లక్షలు ఇండస్ట్రీస్ అన్ని వస్తే 7 లక్షల మంది పైగా యువతలకి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకి దెర్ ఈజ్ నో పార్టీ, దెర్ ఈజ్ నో రిలీజన్, దెర్ ఈజ్ నో కాస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడానికి, పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళందరినీ మనం స్వాగతించాలి. అండ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని ఈరోజు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఆల్రెడీ ఇది ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఆన్ పేపర్, మ్యాట్ మెరైన్ కానివ్వండి, లేకపోతే ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి. సార్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, సీఎం గారు లైవ్లో ఉన్నారు కాబట్టి మినిస్టర్ గారికి చెప్తే అక్కడికి వెళ్ళి చేరుతుంది. సార్ ఇండస్ట్రీస్ అన్నీ మనం డెవలప్ చేస్తున్నాం, పెడుతున్నాం. దానికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవన్నీ ఏర్పాటు చేసి జస్ట్ కనెక్టివిటీ, పోర్ట్ నుంచి ఆ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళే ఒక చిన్న రోడ్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తానికి కానీ చిన్న రోడ్స్, చిన్న కనెక్టివిటీ చేస్తే దాని రిజల్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఒక ఫ్లాలెస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు అవుతుంది. అలాగే అక్కడ SEZ ఉంది సార్, దానికి ఒక 13 కిలోమీటర్స్ రైల్వే లైన్ వల్ల అది అంటే చిన్న పనులు ఈజీగా పూర్తి చేయవలసిన పనులు ఈ కనెక్టివిటీని ఫినిష్ చేస్తే లాజిస్టికల్గా చాలా అంటే ఇంకా బిజినెస్ అనేది వాళ్ళకి ఫ్లాలెస్గా పెరుగుతుందని, అండ్ దాన్ని కలెక్టర్ గారు కూడా ఐడెంటిఫై చేసి చిన్న కరెక్షన్స్ ఇమీడియట్గా చేసి ఏదున్నా సరే కనెక్ట్ చేసి ఇండస్ట్రీస్కి వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎదుగుదల కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరందరూ కలిసి కూటమి ప్రభుత్వం రావాలి. కూటమి ప్రభుత్వం వస్తే మనందరికి కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందడమే కాకుండా మన వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకి ఏమీ కొత్తగా చెప్పక్కర్లేదండి. ఆయనకు అనుభవం ఉంది. అంతకుముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 3 సార్లు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. అభివృద్ధి పథకం ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ ఆయన అధికారం కోల్పోవడం జరిగింది. అంతే తప్ప ఆ రోజు కంటిన్యూగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రాష్ట్రం అనుకున్నట్టుగా అభివృద్ధి జరిగేది. కానీ ఒకసారి అధికారంలో ఉండడం, అన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ అధికారం కోల్పోవడం, ఆ పనులన్నీ ఆగిపోవడం అలాగే జరుగుతూ వచ్చింది. మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఈరోజు ఆ విధంగా ఈరోజు అభివృద్ధి కుంటుపడిపోయింది. మళ్ళీ ఈరోజు అవకాశం ఇచ్చారు. అదే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారో ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ
ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున కార్యక్రమం. ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి దాని అలైడ్ ఇండస్ట్రీ అంటే దానికి సంబంధించిన కొంతమందికి ఉపాధి రావడం, కొంచెం చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం ఉంటాం. సో ఇందులో భాగంగా కోరమాండలో ఒకటి ఎక్స్పాన్షన్ ఒకటి ప్లాన్ చేయటం, తర్వాత ఏఎం గ్రీన్ జీఎంగా చెప్పినట్లు గ్రీన్కో వాళ్ళ ఒక ఏఎం గ్రీన్ అని ఎన్ఎఫ్సిఎల్ దాన్ని ఫ్రెష్గా మళ్ళీ కొత్త కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేయటం, స్పెక్ట్రమ్ పవర్ అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ మన నేమం దగ్గర అదొకటి స్టార్ట్ అవుతుంది. అండ్ నాలుగోది మన పెద్దాపురం దగ్గర అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి 200 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. సో ఇలాగా 4-5 మేజర్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఇవాళ మనం జరుగుతున్న ఎంఎస్ఎంఈ ఫౌండేషన్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఒక గవర్నమెంట్ వైపు నుంచి ఒక మిషన్ మోడ్లో అంటే ప్రతి నెల మనం ఒక క్లియరింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం, ఎక్కడన్నా పెండింగ్స్ ఉన్నవి చూసుకోవడం. అండ్ మనకి ఎవ్రీ మంత్ వితౌట్ ఎనీ ఎస్ఎల్ఏ బియాండ్ ఎస్ఎల్ కంటిన్యూస్గా 6 months నుంచి వీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ వన్ పెండింగ్ ఎస్ఎల్ఏ ఆల్సో రిగార్డింగ్ పొల్యూషన్ కానీ ఈ పర్మిషన్ సంబంధించి. ఈరోజు కూడా ప్రత్యేకమైన స్పెషల్ ప్రోగ్రాము పరిశ్రమలు ఉపాధి కల్పన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లైవ్లో కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కలిగిందో. అదేవిధంగా మా కాకినాడ జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం కానీ అలాగే మా ఇన్ఛార్జి మంత్రివర్యులు నారాయణ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడ ఈ ప్రాంతంలో పెట్టుబడిదారులు ఎవరికి కూడా చిన్న ఇబ్బంది కలగకుండా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారి అడుగుజాడల్లో వారి సూచనల మేరకు ఇక్కడ అందరికీ కూడా అన్ని రకాలు కానీ మరి ప్రోత్సహించడమే కాకుండా దాని ద్వారా మరి యువత కూడా ఈరోజు ఎక్కువ మంది మనందరం కూడా పిల్లలను చదివించుకోమని ప్రభుత్వం అన్నది చాలా ముఖ్యమైన దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా అన్ని ఫీల్డ్స్లో అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ అవనివ్వండి, మెడికల్ సెక్టార్ అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ సెక్టార్ అవని అన్ని ఫీల్డ్లో కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగింది. చాలా ఇండస్ట్రీస్ అలాగే మనకి రీసెంట్గా తెలుసు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కృషితో గూగుల్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ అలా తీసుకురావాలని దృష్టితో దాని ద్వారా వైజాగ్లో గూగుల్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 1,80,000 వరకు ఉద్యోగాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కోస్టల్ కారిడార్లోని మనకి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వంటి డిజైన్ చేసి పెట్టడం ద్వారా మనకి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రకరకాల ఇండస్ట్రీస్ అయి పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మన ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నో నీడ్ టు వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అంటారు. అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం కాదు, తెలివితేటలు వాడి ఎక్కువ స్మార్ట్గా మనం కానీ పనిచేస్తే మన స్టేట్ అన్నది ఇంకా బాగా డెవలప్. స్వాతంత్ర సమరయోధునిగా స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలను పలువురు స్మరించుకున్నారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనాబ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలతో పాటు జాతీయ విద్యా దినోత్సవం 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు తదితరులు హాజరై మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధునిగా స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం పలువురు వృద్ధ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్, ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రహీం, ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ ఇక్బాల్ అలీ, ఎంఏ తాజుద్దీన్, ఎండీ అన్సర్, ఖాదర్ అలీ ఖాన్, ఎండీ పైసల్, అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలు ఇష్టం లేదు ఆయనకి, కానీ విడిపోయింది పరిస్థితుల ప్రభావంతో చాలా బాధపడ్డారు. ఆ తర్వాత వారు ఎన్నో సేవలు చేస్తూ ఉంటే వారికి మొట్టమొదటిసారిగా విద్యామంత్రిగా ఆయనకి ఆ ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది. అలాగే వారి సేవలు వారు ఈ మతాలకి అతీతంగా అందరినీ కలిసిమెలిసి చేస్తున్న సర్వీసులు గుర్తించి 2013లో యూపీఏ గవర్నమెంట్ మనకి ఆయన పుట్టినరోజుని మైనారిటీ డేగా, అంటే మైనారిటీల హక్కులను సంరక్షించే రోజుగా గుర్తించి ఈ రోజుని మనకి స్టార్ట్ చేసింది. ప్రతి నవంబర్ 11వ తారీఖున మేము ప్రతి సంవత్సరం ఇదే రకంగా మేము జరుపుకుంటుంటాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ ఇంకా వస్తున్న అమౌంట్ కూడా అప్పట్లో ఆయన నేల కొలిపిన యూజీసీ యూనియన్ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఈరోజు కాలేజెస్కి, విద్యా సంస్థలకి డబ్బులు అందుతున్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆ డబ్బులతో ఆ సొమ్ముతోటి మన కళాశాలలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు చక్కగా రన్ దేశవ్యాప్తంగా విద్యను పెంపొందించే కార్యక్రమం ఆ యూజీసీ చేస్తుంది. ఆ యూజీసీని విద్యామంత్రిగా ఉంటూ మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం వల్ల అది జరగడం సాధ్యమైంది. ఇక్కడ మా మైనారిటీ సోదరులు తప్ప చెప్పేది ఏమిటంటే, ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిపేటప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ గారు హాజరవుతారు. కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఏ ఇబ్బంది వల్ల ఈ రోజు ఈ కార్యక్రమంలోకి వారు రాలేదు. సరే, కాబట్టి ప్రధానంగా ఏమిటంటే, ఇంతసేపు ఎజాజ్ గారు జామియా మసీద్ అధ్యక్షులు విషయాలన్నీ చెప్పారు. విద్య గురించి, విద్య పట్ల సమాజంలో ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ రోజులు ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడి ఉండడానికి కారణం వారిలో ఉన్న విద్యాలోపం, విద్య లేనితనం, చదువు లేనితనం, నిరక్షరాస్యత. దాన్ని పోగొట్టడానికి ఏం చేయాలన్న ఆలోచనతో సచార కమిటీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం కానీ, తర్వాత రంగనాథ్ కమిటీ రిపోర్ట్ ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను చేయిస్తాను. మైనారిటీ సభ్యులు ఎవరైనా సరే నన్ను సంప్రదించవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఏ కాలేజీలో కూడా జాయిన్ అవ్వాలన్నా ఆ కరస్పాండెంట్స్తో మేము మాట్లాడతాం, కౌన్సిలింగ్ చేస్తాం. ఎవరు ఏ సబ్జెక్ట్లోకి వెళ్తారు, ఎంసెట్కి వెళ్తారా, నీట్కి వెళ్తారా, ఫార్మసీకి వెళ్తారా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి. మేము ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తాం. మైనారిటీ స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా మంచి ఎడ్యుకేషన్ చేయాలి. ఏ సభ అయినా సక్సెస్ అయిందంటే దానికి కారణం కొలమానం, జనం. ఇక్కడ 100-150 మంది కుర్చీలు ఉన్న ఈ చిన్న సభని మనం సక్సెస్ చేయలేకపోయాం. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అధికారులకి మా సోదరులకి తెలియజేస్తున్నాం. 3 ముస్లిం మైనారిటీ స్కూల్స్ ఉన్న ఈ కాకినాడలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే మేము పేపర్లో చూసి వచ్చాం. మేము చాలా బాధపడ్డాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది, మైనారిటీ డే. ఈ మైనారిటీ డేని పురస్కరించుకుని అబుల్ కలాం ఆజాద్ గారు స్వతంత్ర పోరాటంలో ఎంతో ముస్లిమ్స్ తరపున పోరాడి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేయడం మాకు ఎంతో గర్వకారణం. ఆయన టైంలోనే ఐఐటీలు, యూసీజీలు అనే పెద్ద పెద్ద విద్యా సంస్థలు కూడా రావడం మాకు ఎంతో గర్వకారణం. ఈరోజు మా ముస్లిమ్స్ అందరూ గర్వంగా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రైతుల ఖరీఫ్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ నిర్దేశిత 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని మించి కొనుగోలు జరిపేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ 5వ సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమడి వెంకటేశ్వరరావు, వరపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్లు పాల్గొని జిల్లా అభివృద్ధి, సమస్యల పరిష్కారం అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తొలుత జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి గత జూలై నెలలో జరిగిన కమిటీ 4వ సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను మంత్రి సభ్యులకు వివరించారు. ఎజెండా సమీక్షలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు కాకినాడ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మంత్రికి వివరించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన గోను సంచులు, కూలీలు, వాహనాలు, పీపీసీ కిట్లు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పిస్తూ నిర్దేశించిన లక్ష్యాన్ని మించి కొనుగోళ్లు జరపాలని ఇన్ఛార్జి మంత్రి అధికారులను కోరారు. అలాగే మున్సిపాలిటీల్లో లెగసీ చెత్త తొలగింపు ప్రగతిని మంత్రి కమిషనర్లతో సమీక్షించారు. ఇప్పటి వరకు సామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, తుని పట్టణాల్లో 100% చెత్త తరలింపు పూర్తి చేశారని అన్నారు. కాకినాడ నగరంలో 74%, ఏలేశ్వరంలో 2.57% తరలింపు పూర్తయిందని, డిసెంబర్ మాసాంతానికి 100% సాధించాలని ఆదేశించారు. ఏలేరు రైతాంగాన్ని నిలువున మోసం చేసి నెట్టేట ముంచింది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వంగా గీత అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు.
విమర్శించారు. దీనిపై చర్చకు రావాలని గీతకు ఆయన సవాల్ విసిరారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఏలేరు ఆధునీకరణపైన పురుషోత్తమపట్నం ప్రాజెక్టుపైన బహిరంగ చర్చకు రావాలని వంగా గీతా విశ్వనాథ్కు సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపూడి ప్రకాష్, సోము సత్యబాబు, కొలరాజు, అడ్డగళ్ల శివ, అడ్డూరు శ్రీనివాస్, సానా రాంబాబు, రాజు, గొర్ల నాగార్జున, గొడుగు సూరిబాబు, పుణ్యమంతుల మూర్తి, వరదా సత్యబాబు, బొబ్బిలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వరదలో ముంచెత్తుంది, మాకు ఆపాలని మీరు పొన్నూరు నుంచి వచ్చిన అడుగుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏమి బేకుడు. అలాగే అమ్మ కానీ అంటారు. మీరే వద్దు బాబాయ్ పిఠాపురం వాళ్ళు కానీ మీరు చెప్తే, మునిగితే మనలోనే ఆ ఊరోళ్ళ పని మాకెందుకని మీరు చెప్తే ఆధునీకరణ రద్దు చేశాడు. ఇది వాస్తవం. ఉప్పాడు జంక్షన్లోకి రండి, డేట్ ఇవ్వండి, టైం ఇవ్వండి, మంచి ముహూర్తం చూసుకోండి, రైతులను పిలండి. అక్కడ ప్రజలకు ఒకసారి చెప్పేద్దాం. అత్తమాట తలపోతుంది. మీరంటే నేనన్నాం, నేనంటే మీరన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు. దానికి ముఖ్య కారకులు గీతమ్మ గారు, అప్పుడున్న ఎమ్మెల్యే. ఇది వాస్తవం, 100% వాస్తవం. ప్రజల గుండెల్లో ఉన్నది వాస్తవం, బాధతో ఉన్నది వాస్తవం. వరద వచ్చినప్పుడల్లా 50,000 ఎకరాలు దగ్గర 250-300 కోట్లు నష్టపోయేది వాస్తవం. దానికి కారణం కూడా మీరే అక్కయ్య. సరే, ఇది ఆపేసి జగన్మోహన్ రెడ్డి గొల్లపురంలో వచ్చినప్పుడు మాకు కావాలి ఏంటది ఆధునీకరణ కావాలి, చెయ్యండి అన్నారు. మరి ఎందుకు చేయించలేదు? రద్దు చేయించావు. పిఠాపురం రైతుల్ని అందరినీ కూడా కడుపులో కత్తిచ్చి పొడిచావు. మళ్ళీ కావాలన్నావు. ఎందుకు తేలేదు? మర్చిపోయారా? అంచేత అబద్ధాలు ఆడద్దు. ఉన్న వాస్తవం సవాల్గా మాట్లాడండి. అది నిజమైతే మేమే తలదించుకుంటాం. దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు ప్రజలు చేయాలి కాబట్టి మీరు, నేను, వైసీపీ, టీడీపీ ఉప్పాడ జంక్షన్లో కూర్చుని కాగితం కలంతో చూపిందాం. రద్దు జగన్మోహన్ రెడ్డి చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టించుకున్నాడు కూడా చూపిందాం. చేత రెండవది, ఇంకో అన్యాయం చేశారు. మీరే ఎంపీ ఎమ్మెల్యేగా ఉండే వైసీపీ వాళ్ళు ఏలేరు ప్రాజెక్ట్ నుంచి 600 కోట్ల కాంట్రాక్ట్ గురించి తాండవాకి పైపేసి నీరు ఇస్తామని ఒప్పుకున్నారా లేదా? అంటే ఎన్ని రకాలుగా అన్యాయం చేశారంటే, 2 పంటలు పండించడానికి చంద్రబాబు తీసుకొచ్చిన నీరుని 5 ఏళ్ళు ఆపేశారు. అలాగే 100 కోట్ల నష్టం. వరద రాకూడదు, రైతు భాగాలని చంద్రబాబు ఆలోచించి కొండకాలువ శుద్ధగడ్డ తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దాన్ని 170 కోట్ల ప్రాజెక్ట్ని మాకొద్దు జగన్మోహన్ రెడ్డి, ఆ ఊరు వాళ్ళకి వద్దు, పిఠాపురం వాళ్ళకి వద్దు అని చెప్పి మీరిద్దరూ ఆపేశారు. అవునా కదా? 2. మూడోది, ఈ పిఠాపురం రైతులు పండుతో పని పోతో పని పురుషోత్తపట్నంతో బాగా నీళ్ళు లేకుండా చేసాం. ఆధునీకరణ ఆపి వరద నీరు పంపాం, మునిగిపోతాయి. ఇంక వీళ్ళకి ఎంత వ్యవసాయం రైతులకైనా ఏం చేశారు మీరు? అక్కయ్య గారు ఏనండి, బాగా పెద్ద పైపు తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులో గుచ్చి డౌన్ లెవెల్లో తాండవాకి పంపారు. ఇవన్నీ చేసింది మీరే కదా. ఏంటి ఊరికి మాట్లాడతారు, అసహించుకుంటారు ఎవరన్నా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలా, నీతి నిజాయితీ ఉండాలి. చేసిన పనులన్నీ మళ్ళీ నేను ఇలాగా ఏంటి? రండి ఉప్పాడు జంక్షన్ మాట్లాడదాం. టోటల్ పిఠాపురం నియోజకవర్గం రైతాంగం సర్వనాశనం అవడానికి ముఖ్య కారకులు మీరు. రైతులు కళ్ళల్లో ఆనందం చూడడానికి పనిచేసింది చంద్రబాబు. పురుషోత్తపట్నం, ఏలేరు ఆధునీకరణ, ఏలేరు ఫేజ్ 1 ఎన్ని కార్యక్రమాలు చేశాం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రైతులకు బాసటగా నిలిచారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటనందూరు మండలం బొద్దవరం తాండవ నదిపై వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. వంతెన నిర్మాణం పూర్తి కావడంతో 7 లక్షల రూపాయల చెక్కును రైతులకు అందజేశారు. దీంతో నది సమీపంలో సాగు చేస్తున్న రైతులు ఎన్నో ఏళ్ల కళ నేడు సాకారమైంది. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం తాండవ నది అవతల సాగు చేసే బొద్దవరం గ్రామ రైతులు ఎన్నో ఏళ్ల కళ నేడు సాకారమైంది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నదిపై వంతెన నిర్మాణానికి సహకారం అందించారు. ప్రతి వర్షాకాలంలో తాండవ నది ఉప్పొంగడంతో రైతులు తమ పొలాలకు చేరుకోలేక పంటల సంరక్షణలో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గ్రామ రైతులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీ సమర్పించారు. బొద్దవరం గ్రామం సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా గుర్తింపు పొందిన విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గ్రామ ప్రజల ఐక్యతకు మెచ్చి వారి
అభ్యర్థన మేరకు ఫౌండేషన్ ద్వారా వంతెన నిర్మాణానికి సహకరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సుమారు 7 లక్షల వ్యయంతో వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ఫౌండేషన్ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున రైతులకు 7 లక్షల చెక్కును జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత, టీడీపీ సీనియర్ నాయకులు తోట నవీన్, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, నాయకులు అరిగెల శ్రీనివాసులు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ, ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న మా కల నేడు నిజమైందని, ఇకపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పొలాలకు చేరుకోగలుగుతున్నామని అన్నారు. ఇటీవల సంభవించిన తుఫాన్ సమయంలో కూడా వంతెన కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవాత్మక కార్యక్రమంపై గ్రామ ప్రజలు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందం న్యూటన్, చింతలపూడి అర్జున్, జున్నూరు బాబ్జీ, హరి, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సగంలో ఉందంటే వీళ్ళు కాలమ్స్ కట్టారు కానీ దాని మీద వీళ్ళు మామూలుగా లైటర్లు వేసి ఉన్నాయి. పూర్తిగా సగం మాత్రమే ఉంది. నేను, అర్జున్, ఇంకా మన హరిహరు టీము అందరూ వెళ్ళారండి. వెళ్తే ఆ పరిస్థితులు ఆ రోజు 7,000కి అక్కడ వెనకాల ఎదరికి 500 ఎకరాల ఉంది. పాడి పంట కూడా అక్కడి నుంచి ఆధారపడి ఉంది. వీళ్ళకి వచ్చే కాలం ఈ నవంబర్, డిసెంబర్లో వీరికి తాడి చెట్టు లోతు అంత ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రవాహంలో బ్రిడ్జ్ కూడా అంత కష్టంగా ఉంటుంది. వీళ్ళకి అక్కడికి దాటలేరు. ఆ టైంలో వీళ్ళు బతుకు తెరువు కూడా అక్కడే అటేపు సైడ్ వెళ్తేనే ఉంటుంది వీళ్ళకి. అది చెప్పారు సతీష్ గారికి, మనం చేద్దామని అంటే సతీష్ గారు వెంటనే ఆయన ఇక్కడ పెద్ద దర్బార్లను స్పందించారు. వెంటనే ఇది ఎంపీ నిధులతో చేద్దామన్నారు. తర్వాత ఏ పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల కాకపోతే మన ఫౌండేషన్ ద్వారా చేద్దామని ఆయన ఎప్పటికప్పుడు నాతో మాట్లాడి ఆ ఫౌండేషన్లో ఆ జనం అక్కడ మాత్రం అంత ఇబ్బంది పడకూడదు, నువ్వు కంపల్సరీ మా టీం ద్వారా, మన సాంద్రపూర్తి టీము, మన ఆఫీస్ ద్వారా ఈ కార్యక్రమం చేయాలి. ఇంతమంది ప్రజలు 3,000 మంది, నాకు ఓట్లయితే 3,000 కానీ ప్రజలైతే ఒక 5,000 పైనే ఉంటారు. ఆ గ్రామస్తులకి అందరూ చెయ్యాలన్నది సంకల్పంతో ఆయన ఓన్గా తీసుకున్న నిర్ణయం ఇది. నేను ఒకసారి కారులో కూడా చెప్పాను. ఆయన వెంటనే స్పందించి మీకు ఆ గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడైనా సరే, మేము ఎన్నో ఫౌండేషన్లో చాలా ఒక 2 ఇల్లులు కూడా కట్టించాం. కానీ ఇంత మంచి పని మాత్రం ఈ రోజున అక్కడ గ్రామంలో చేయడం మాకు చాలా ఉంది. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తాం. మా సానబాబు గారు ఎప్పుడు ఆరోగ్యంగా, ఆయన ఎప్పుడు ప్రజల్లో మనిషి అయినా ఆయన గురించి ఎన్ని చెప్పినా ఓకే. ఆ టీం కూడా మా సానబాబు ఫౌండేషన్ టీము, ఆఫీస్ టీం చాలా మంచి టీము. ఇది పాతల గ్రామాలు లేవు, పొలాలే ఉన్నాయి. కానీ 3,000 మంది కూడా అవతలకి వెళ్ళాలి, రావాలి. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి. 40 సంవత్సరాల నుంచి మా పెద్దలు కూడా నది మీద ఏదో రాగా వంతెన వేయాలి, పెద్దవాళ్ళని పట్టుకొని మన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్ గారు అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని అడగడం, వచ్చి ఎస్టిమేషన్ వేయడం. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే అవతల ఏ గ్రామం లేక మాకు ఎటువంటి గవర్నమెంట్ తరపున సదుపాయం జరగకపోయినా సరే, మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏదో గోపి, నేను, అలాగే కొంతమంది యూత్ కుర్రాలమే మాకు మా పెద్దలు మా గ్రామాన్ని మా చేతుల్లో పెట్టడం జరిగింది. దానివల్ల మేము ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్తో ఏదో తిరుగుతూ సరే అక్కడ పదిని చేయాలి, మన సొంతంగా చేద్దాం, గ్రామ ప్రజలందరినీ రూపాయి అన్నా సరే సందాలు అడుగుదాం అని చెప్పి దిగడం జరిగిందండి. దిగిన తర్వాత కొంత దురదృష్టం కొలిది ఎలాగో పొలిటికల్గా ఉంటారు, కొంతమంది పోవడం, కొంతమంది అబంధనలు వేయడం చాలా జరిగింది. అయినా సరే ఏదైతే అదే జరుగుతుంది. మనం వర్క్ స్టార్ట్ చేద్దామని చేసిన తర్వాత దానికి పూర్తిగా 18 లక్షలు అయిందండి. మా గ్రామం నుంచి ఆ రోజుకి ఒక 8 లక్షలు వచ్చింది. 8 లక్షల వరకు వర్క్ చేసి ఏ దిక్కు దొరకని టైంలో ఒక యూట్యూబ్ ఆయన వచ్చి సార్ నేను యూట్యూబ్లో పెడతాను, రూపాయి వేసినా మీకు కొంతవరకు అమౌంట్ వస్తుంది, దాంతో వర్క్ చేద్దరిగానే చెప్పి తను పెట్టాడండి. తను పెట్టిన తర్వాత కాకినాడ మన రాజ్యసభ సానా సతీష్ గారు ఆఫీస్లో వర్క్ చేసి అతని పేరు చెప్పొద్దన్నారండి. ఇప్పటికీ కూడా నేను చెప్పను. తన యూట్యూబ్లో చూసి, బాబు గోపి కొండబాబు మీరు ఖచ్చితంగా సానా సతీష్ గారు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వస్తారు, ప్రజా దర్బార్కి వస్తారు, తనను కలిసినట్టయితే మీకు న్యాయం జరుగుతుందని నిజంగా మొట్టమొదటిసారి అతను దేవుడండి. అతను చెప్పిన తర్వాత ఇది నమ్మలేదు సార్, నిజంగా చెప్తున్నాం, మేమైతే నమ్మలేదు. కానీ సరే ఎందుకు మంచిది, ఒక రాయి వేస్తారని పెద్దలు అంటారు కదండి, అలాగా మా ఊరి నుంచి అందరం వచ్చి ఇక్కడికి వచ్చిన రోజే నిజంగా సానా సతీష్ గారి టీంకి అందరికీ కూడా చేతులెట్టి నమస్కారం చేస్తామండి. వచ్చిన ఎంట్రన్స్లోనే నిజంగా ఒక వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలని అంత మర్యాద ఇస్తారో లేదో మాకు తెలియదు. కానీ మా గ్రామం నుంచి వచ్చిన మమ్మల్ని అందరినీ
నిజంగా చాలా మర్యాదించి ఒక చైర్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు కావాలా, టీ కావాలని నిజంగా సార్, నిజంగా మీరు ఇచ్చిన మర్యాదకు మేము మర్చిపోలేమండి. ఆ రోజు మాకు కూర్చోబెట్టి నిజంగా కూర్చోబెట్టిన తర్వాత మమ్మల్ని అందరితో మాట్లాడి సానా సతీష్ గారు వచ్చి, అయ్యో ఎంతమంది రైతులు అన్యాయంగా పోరాడుతున్నారా అని చెప్పేసి, వస్తే ఎంపీ నిధులుగా పోరాడదాం, లేదంటే మన ఫౌండేషన్ నుంచి వెంటనే రిలీజ్ చేసి పెట్టేయండి, వాళ్ళ కష్టం చూసి అని చెప్పి చెప్పడం జరిగిందండి. కాకినాడ నగరంలో కుక్కల బెడద నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన బాహ్య పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ నగర్ సమీపంలోని ఏబీసీ సెంటర్ను హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్తో కలిసి పరిశీలించారు. రోజువారీగా ఎన్ని కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు జరుగుతున్నాయి, షెల్టర్లో ఎన్ని కుక్కలు ఉన్నాయన్న వివరాలను స్వయంగా పరిశీలించారు. ఏబీసీ కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్ను కూడా పరిశీలించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అక్కడి సౌకర్యాలపై స్నాప్ ఏజెన్సీ హెడ్ శ్యామ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 20 నుండి 25 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు జరుగుతున్నట్లు ఏజెన్సీ హెడ్ శ్యామ్ ఇన్ఛార్జ్ కమిషనర్కు తెలియజేశారు. కేంద్ర స్థలం తక్కువగా ఉండడం వల్ల దీన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సదుపాయాల పెంపుపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ, కాకినాడ నగరంలో కుక్కల సంఖ్యను తగ్గించడంలో ఏబీసీ ఆపరేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ మరిన్ని ఆపరేషన్లు చేయడానికి అవసరమైన వస్తువులను మరింతగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఇన్ఛార్జ్ కమిషనర్తో పాటు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, స్నాప్ హెడ్ శ్యామ్, డిఏ ఆదినారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మాజీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన గదుల సాయిబాబాకు పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం నిర్వహించారు. స్థానిక 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలపల్లి జగన్ ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు, డివిజన్ కార్యకర్తల సమక్షంలో సాయిబాబాను సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా పోలేపల్లి జగన్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఎప్పటికప్పుడు సముచిత గుర్తింపు లభిస్తుందని, గదుల సాయిబాబాకు లభించిన ఈ పదవి దానికి నిదర్శనమని అన్నారు. ఈ నియామకానికి కృషి చేసిన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకులు ఓమి బాలాజీ, తుమ్మల రమేష్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టితో కష్ట సుఖాల్లోనూ వెన్నంటి ఉన్న గదుల సాయిబాబా పార్టీ నిబద్ధతకు గుర్తింపుగా ఈ పదవి లభించడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బొంగా నాగరాజు, పిల్లి కోదండ, బొంత సత్యనారాయణ ప్రసాద్, బొడ్డుపల్లి నాని, దయామణి, ఏడిది కృష్ణ, బత్తుల ఉమాదేవి, బాలకృష్ణ, గంగా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనమాడి కొండబాబు గారు, మా శాసనసభ్యులైనటువంటి కొండబాబు గారు సీనియర్టీని చూసుకొని, ఒక మంచి నాయకుడిని చూసుకొని ఈ యొక్క మంచి పదవిని ఇచ్చినందుకు నేను మరీ సంతోషపడుతున్నాను. ఎందుకంటే నా సోదరుడైనటువంటి గదుల సాయిబాబు గారు 6వ డివిజన్లో దగ్గర గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మేము మా తప్పులు ఏమైనా తప్పు చేస్తూ ఉంటే మమ్మల్ని సరిదిద్దుకుంటూ ఆయన 6వ డివిజన్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి మమ్మల్ని ముందుకు సాగించారు. కాబట్టి అలాంటి నాయకుడికి మంచి పదవి కట్టబెట్టారంటే వనవాడి మా ప్రీతమ నాయకులు వనవాడి కొండబాబు గారికి నేను మరీ 6వ డివిజన్ తరపుని, మా కూటమి తరపుని మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపులైనటువంటి మల్లెపూడి వీరు గారికి కూడా కాపు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. ఇప్పటికి కాకినాడ సిటీలో రాష్ట్ర పోస్టులు 5 పోస్టులు ఇక్కడికి రావడం జరిగింది. దీని అంతటికీ కారణమైనటువంటి మా కొండబాబు గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ రోజున 6వ డివిజన్కి సంబంధించినటువంటి మన జగన్ గారి ఆధ్వర్యంలో మన సాయిబాబా, మా బీసీ నాయకులైనటువంటి మా సాయిబాబా గారికి ఈ సన్మానం జరిపినందుకు, అలాగే 6వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున కూడా మరొకసారి ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, ఏదైతే నమ్మకంతో ఇచ్చినటువంటి పార్టీకి ఆయన న్యాయం చేస్తారనేటువంటి నమ్మకంతో ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు, స్థానిక స్మార్ట్ సిటీ శాసనసభ్యులు పెద్దలు వనమాడి కొండబాబు గారి యొక్క సారథ్యంలో వారికి బాధ్యత రావటం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా స్థానిక 6వ డివిజన్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మిత్రులు బాలాజీ గారు, అదేవిధంగా రమేష్ గారు, మహిళలు, యువకులు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు వారికి అభినందనలు సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను మిత్రుల్ని ఒకటే కోరుతున్నాను, వారికి కార్మికుల పట్ల, కార్మికుల సమస్యల పట్ల, లేబర్ యాక్ట్ పట్ల విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి సాయిబాబా గారు.
కాకినాడలో ఉండేటటువంటి పరిస్థితులన్నీ చక్కబెడుతూ ఒక మంచి నాయకుడిగా ప్రజల్లో అభిమానం పొందే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధిగా వారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఏదైతే మరి ఈరోజు వారిని సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా జగన్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకవైపు పార్టీ కోసం మరోవైపు కార్మికుల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి మా గదుల సాయిబాబు అన్న. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు ఇటువంటి గుర్తింపు రావడం చాలా హర్షణీయం, ఆనందదాయకం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఆయన ఆయురారోగ్యాలు ఇంకా బాగుండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరిన్నత పదవులు అలంకరించాలని మరి కోరుకుంటూ మరొకసారి మా ప్రీతమ శాసనసభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పదవి అవసరం లేదు అనుకున్నాను. ఈరోజు వచ్చిన పదవి నన్ను అందరూ అభిమానించినటువంటి కాకినాడలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా నా పదవి ఏదైతే బీఓసీ ఇది లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ ఉందో ఆ డైరెక్టర్లో వాళ్ళకి అందరికీ కూడా నేను అంకితం. వాళ్ళకి కూడా సహాయ సహకారాలు తీసుకొని ఏ రకమైన ముందుకెళ్లాలో ఏ రకంగా ముందుకు చేయాలన్న కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని 26వ వార్డుకు సంబంధించినటువంటి జగన్ సైన్యం మిగిలిన వాళ్ళందరూ కూడా 6వ వార్డుల నాయకులందరూ కూడా రావడం అన్నది చాలా సంతోషం. అదే మాలకొండయ్య గారు ఎంత బిజీగా ఉన్నా సరే వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం, నా మిత్రుడు నా సోదరుడు అయినటువంటి బాలాజీ అదేవిధంగా ఎక్కువగా అభిమానంగా అన్నయ్య అంటూ అభిమానిస్తూ నా తోడు కూడా ఉంటూ ప్రతి నిమిషం కూడా క్షణక్షణం ఉంటున్నటువంటి రమేష్కి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా సోదరిమణులు ఈ అభిమానంగా నాతో వచ్చినందుకు మహిళా సోదరిమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధంగా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా వారి నవమ దివ్య ఆరాధన మహోత్సవాలు పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో ఘనంగా ముగిశాయి. చివరి రోజున గోపాల్ బాబా వారికి ఆశ్రమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపోత్సవం నిర్వహించారు. అలాగే మహాపూర్ణాహుతి, వేద ఆశీర్వచనాలు, గోపాల్ బాబా దీక్ష విరమణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అఖండ దీపోత్సవం నిర్వహించారు. దీపోత్సవం కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. దీపాలతో ఆశ్రమ ప్రాంగణమంతా అలరారింది. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధి చోతల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పొక్కులూరి నారాయణ, సౌమ్యాజులు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీపాదరాజం సన్నం ప్రపంచే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర. శ్రీ గోపాల్ బాబా వారికి జయం జయం. సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి నవమ ఆరాధన దిన ఉత్సవములు నేటితో ముగియనున్నాయి. అయితే ఈ ఉదయం నుండి కూడా స్వామివారికి బాబావారికి కూడా గురుపాదుక అభిషేకము, గురుపాదుక పూజ, అదేవిధంగా ఈ 8 రోజుల నుండి జరిగినటువంటి ఈ హోమాలకు సంబంధించి మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిగింది. అనంతరం ప్రతి సంవత్సరం కూడా సద్గురు దీక్ష, బాబావారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి సద్గురు స్వాములందరి యొక్క దీక్ష కూడా ఈ రోజుతో
పూర్తి అవడంతో వారంతా కూడా దీక్షావర్పణ చేయడం కూడా జరిగింది మహాన్న ప్రసాద్ కన్నా. అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం ఈ దీపోత్సవ అఖండ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. శ్రీపాదరాజం శరణం ప్రపంచ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర. కరుపు మండలం వాకాడ గ్రామంలో కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక మాసం 3వ సోమవారం కోటి కార్తీక దీపారాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కరుపు మండలం వాకాడ గ్రామంలో రామాలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కోటి కార్తీక దీపారాధన మహోత్సవం ఈ సంవత్సరం కూడా 3వ సోమవారం ఘనంగా నిర్వహించారు. భారీ సర్వీస్ కర్రలతో మెడకట్టి వాటిలో మట్టి ప్రమిదలు ఏర్పాటు చేసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తుల చేతుల మీదుగా జ్యోతులను వెలిగిస్తారు. ఈశ్వరునికి ప్రీతివంతమైన రోజు సందర్భంగా కార్తీక మాసంలో ఉపవాసాలు ఆచరించి స్వామివారి ఆశీస్సుల కోసం జ్యోతులను వెలిగిస్తారు. అలాగే గ్రామ ప్రజల సహకారంతో వివిధ రకాల సంస్కృతి కార్యక్రమాలతో పాటు అలనాటి పౌరాణిక నాటకాలు చింతామణి పంచరత్నాలు అయినటువంటి సత్య హరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం, పాతాళ భైరవి వంటి నాటకం సీన్లను ప్రదర్శించారు. గ్రామం అంతా భారీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం రోజు రోజుకి పెంచుతున్న నిత్యావసర అధిక ధరలకు అనుగుణంగా సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఏజీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసీ అనుబంధ సంఘం అధ్యక్షులు కేవీ రామయ్య అధ్యక్షత సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని మంగళవారం ఉదయం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి 3వ గేటు వద్ద 2వ రోజు నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా 138 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, ఎం రాజేంద్రరావు, డేగల మధు, పితాని రమణ, శ్రీవల్లి, మీరాబి, అప్పారావు, వెంకటేష్, లవకుమారి, కాటూరి రాజు, డేగల మధు, దుర్గామణి, అప్పన్న, శ్రీనివాస్, శ్రీదేవి, ప్రశాంతి, రమేష్, పద్మావతి, లక్ష్మి, పైడిరాజు, రత్నం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 12,000 రూపాయలు మాత్రమే పడతా ఉంది. ఇది పూర్తి స్థాయిలో మీరు 14,000 రూపాయలు పడేందుకు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మేము కాంట్రాక్టర్ వచ్చిన కానించి ఇవాళ వరకు కూడా అనేక మార్లు మేము తెలియజేశాం. అలాగే సూపరింటెండెంట్ గారు కూడా వినతి పత్రాలు ఇచ్చాం. మన సూపరింటెండెంట్ గారిని కలిసిన తర్వాత ఎంఓఈలో ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి నేను పూర్తిగా అమలు చేపిస్తామని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అందులో ఉన్నదే 138వ జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేస్తామని, ఆ ప్రకారంగా మాకు జీతాలు ఇప్పించాలని చెప్పేసి మా యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే సిఎల్స్ అదనపు బకాయి వేతనాలు చెల్లించాలి, మా డిమాండ్స్ త్వరితగతిన పరిష్కరించాలని, అలాగే కాంట్రాక్టర్ని పిలిపించి సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్టర్ని పిలిపించి యాజమాన్య సూపరింటెండెంట్ ఏదైతే ప్రధానంగా ఉన్నారో ఆవిడని జీవో ప్రకారంగా జీతాలు ఇప్పించాలని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పినట్టే మేము డ్యూటీలు చేస్తాం. డ్యూటీల గురించి అయితే ఏమీ మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మాకు గవర్నమెంట్ జీవో ఏదైతే పాస్ చేసిందో దాని ప్రకారం మాకు జీతాలు కావాలి. అంతకు మించి మేము అడగట్లేదు కదా మిమ్మల్ని. మేము కలిసి ఓ తల్లి పిల్లలాగా పనిచేయాలి. అందుకని మేము ఒక అవగాహన ఉండాలంటే జీవో ఏదైతే ఉందో అది మాకు జీవో ప్రకారంగా డబ్బులు ఇచ్చి మీరు పని ప్రకారంగా మీరు పని చేయించుకోండి. అంతేగాని మేము ధర్నాకు వస్తే ఆబ్సెంట్లు వేస్తామని వచ్చే వాళ్ళు కూడా భయపెట్టే పద్ధతి మటుకు మంచిది కాదు. ఈ రకంగా నేను తెలియచేసుకుంటున్నాను. మా అందరి తరపున ఇదే నివేదన, మీ అందరికీ రిక్వెస్ట్గా బతిలాడుతున్నాం. మా జీతాలు మాకు ఇప్పించండి. మాకు మీ అదనపు డబ్బులు ఏమొద్దు. గవర్నమెంట్ ఏదైతే మాకు అయితే నిర్ణయించిందో ఆ నిర్ణయించిన ప్రకారం మాకు జీవో ప్రకారం జీతాల మటుకి వేయాలని కోరుకుంటున్నాం. ఈజీఆర్ఎస్ లో నమోదైన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. శాంతినగర్ జీవో కాలనీకి చెందిన న్యాయవాది పి సుబ్బారావు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పారిశుద్ధ్య నిర్వహణపై అర్జీని సమర్పించగా అర్జీపై స్పందించిన కమిషనర్ మంగళవారం ఉదయం స్వయంగా ప్రాంతాన్ని సందర్శించారు. స్థల పరిశీలనలో శానిటేషన్ సమస్యలను సమీక్షించిన కమిషనర్ మాట్లాడుతూ ఆ ప్రాంత ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు మాత్రమే అందజేయాలని ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం అన్నమఘాటి ఇందిరా కాలనీలో శ్రీ కాశీ అన్నపూర్ణ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 13వ మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో
ఘనంగా నిర్వహించారు. ఇందిరా కాలనీ విజయ గణపతి ఆలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివభక్తుడు ఏళ్ల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి వీరలక్ష్మి సారథ్యంలో వేద పండితులు శ్రీ కనకదండి ఆదిత్య కుమార్ శర్మ గణపతి పూజ, పరమశివునికి వేదోక్త పూజ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కాశీ అన్నపూర్ణ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా నిరాటంకంగా కార్తీక మాసంలో లక్ష దీపార్చన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని, భక్తులందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ టీడీపీ నాయకులు పాలిక నాని, పెదపూడి కుమార్ మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులకు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్ష దీపార్చనలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న శ్రీ ఏళ్ల వీర వెంకట సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల నినాదాలతో ఆలయం పరిసరాలు మారుమోగాయి. మహిళలు, చిన్నారులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏళ్ల వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబం అందరూ కూడా కలిసి 13 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా ఈ కాశీ అన్నపూర్ణమ్మ దేవి వారి దీపాల ఆరాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని, అలాగే చుట్టుపక్కల వారే కాదు చాలా దూరం నుంచి కూడా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కుటుంబం నిజంగా ఎంతో అదృష్టము. మా ఈదికి నిజంగా మేము ఎంత ఆనందపడుతున్నామంటే కాశీయే ఇక్కడికి వచ్చి వెలిసినంత ఆనందంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ దీపారాధన చేయాలని ఆశ ఉన్నా సరే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి కూడా ఇక్కడ కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించుకొని ఆ జ్యోతిని వెలిగించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న ఈ కుటుంబానికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కుటుంబానికే కాదు ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శివుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము, మా సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుటుంబం ఘాటీ సెంటర్ అండి, ఇందిరా కాలనీ, విజయవాడ గుండిపోయి ఈదులోనండి. నా పేరు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ అండి. 13 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. యాళ్ళ వీరలక్ష్మి గారు ఆవిడ కాశీ అన్నపూర్లోనే కలిసిపోయారండి. ఆవిడ పేరుని నిలబెట్టాలనండి మా అబ్బాయి, మా కోళ్ళనండి ఎంతో భక్తి, ఆవిడకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతోటండి ఈ పూజని చేస్తున్నారండి. రేపు ఇవాళ సోమవారం అండి, రేపు మంగళవారం అండి. భక్తులందరికీ అతి భారీ ఎత్తున అన్నప్రసాదం అండి. భక్తులందరి సహకారంతో జరుగుతుందండి. భక్తులందరూ కూడా వచ్చే సంవత్సరం కూడా నాకు అందరూ కూడా అండి సహకారం చెయ్యాలండి. ఆ సహకారం వలన ఇంకా బాగా నేను ఆ పరమశివుడికి చెయ్యాలనుకుంటున్నానండి. ఈ కాశీ అన్నపూర్ణ పున్నవల్లిని సోమవారం అండి. పున్నం ముందు మనం ఆడపిల్లని పంపవండి. అలాగే ఆ తల్లి కూడా పున్నం ముందు రాదండి. పున్నవెల్లిని సోమవారం, ప్రతి పున్నవెల్లిన సోమవారం పూజలు జరుగుతాయండి. ఇక్కడ మంగళవారం అన్నప్రసాదం అండి. అతి భారీ ఎత్తునండి. భక్తులందరూ కూడా సహకారం చేస్తున్నారండి. భక్తులందరూ రావాలండి. నా పేరు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ అండి. మా నాన్నగారి పేరు యాళ్ళ వెంకట్రావు అండి. మా అమ్మగారి పేరు యాళ్ళ సూర్యకాంత్. మధ్యలో కోటి దీపోత్సవం యాళ్ళ వెంకటరమణ గారు, యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం, కార్తీక మాసం కోటి దీపోత్సవం గత 13 సంవత్సరాల బట్టి చేస్తున్నారు. భక్తులందరూ సహకరిస్తున్నారు. చేసినందుకు చాలా మన 24వ వార్డులో చాలా కృతజ్ఞతలు. స్వాతంత్రోద్యమంలో దేశ ప్రజలందరినీ ఏకం చేసింది వందే మాతరం గీతమని రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్కు నందు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన వందే మాతరం 150 సంవత్సరాల సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ బాయికరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, స్వాతంత్ర సమరయోధులు కృష్ణగోపాల్ లునానిని ముఖ్య అతిథులు, అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ మన దేశ చరిత్ర చాలా గొప్పది అని, స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన పోరాట యోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. లునాని మాట్లాడుతూ దేశభక్తి భావాన్ని మేల్కొల్పిన వందే మాతరం గీతం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఈ గీతం భారతమాతకు అర్పితమైన గౌరవ సూచకంగా మన హృదయాల్లో నిత్యజీవిగా నిలిచిందని, ప్రతి పౌరుడు వందే మాతరం గీతం యొక్క అర్థం, ఆత్మను స్మరించుకోవడం ద్వారా దేశభక్తిని పెంపొందించుకోవాలని,
వందే మాతరం మన జాతీయ గర్వానికి ప్రతీక అని అన్నారు. ప్రముఖ న్యాయవాది పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ పార్కుకు ఎంతో విశిష్టత ఉందని, ఇక్కడ 1923లో ఏఐసిసి సమావేశం నిర్వహించడం జరిగిందని, అంతటి మహోన్నత ప్రాంతంలో ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించడం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద లహరి కళావేదిక వద్ద గాయకులచే వందేమాతరం గేయాన్ని, దేశభక్తి గేయాలను ఆలపించడం జరిగింది. అలాగే చిన్నారులచే అల్లూరి సీతారామరాజు నాటకం వేసి అలరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, కేబీ ప్రతాప్, కార్యదర్శి కలిదెండి శ్రీనివాస్, కోశాధికారి దొరబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రవీణ్, సాంస్కృతిక కార్యదర్శి శ్రీధర్, కూటమి నాయకులు చలపతి, బండి సుజాత, మోనా, దీప్తి, వాసిరెడ్డి కుమార్, జొన్నాడ వెంకటరమణ, గోడి వెంకట సత్యవతి, ఆనందలహరి కుటుంబం, ప్రియ, ఆకుల శ్రీనివాస్, వన ఉపేంద్రనాథ్, దేవాంత్, అరుణ్, లావణ్య, ప్రసన్న, వివిఎస్ రావు, అప్పాజీ, సత్యం, అనిల్, మూర్తి, అరుణాకర్ రావు, అప్పారావు, సత్యనారాయణ, దేవి, జోగమణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఆరోగ్యం మంచిగా చేస్తూ నేను ఆ యోగాసనం నేర్పుతాను, నేను వేస్తాను కూడా. బట్ ఎవరైనా కావాలి నేర్పి ఇంటికి వస్తాను నేర్పుతాను, లేదా మా ఇంటికి వచ్చి నాకు పెద్దలేదు. నాది నమ్ము వచ్చుకో 944 మనం నువ్వు చేసుకుంటాం 944 కావాల్సిన వాడు చెప్పడానికి. పోతే ఇక ఈరోజు మన ఆంధ్రదేశ్ సంఘం ఉందో నాకు తెలియదు. వాళ్ళు నేను కూడా చాలా సంగీతం బాగా నేను చెప్పేదాకా చాలా పాట పాడతాను. ఇప్పుడు వయసు గురించి తేడా అవుతుంది అని కూడా చాలా సంగీతం చాలా ఇష్టం నాకు. ప్రత్యేకించి మొహమ్మద్ రఫీ ఆ రోజు బొంబే వెళ్ళినప్పుడు ఆయన పోయాడు బాబు. ఆయన పాట చెప్పాలంటే నిజంగా ఇంత ఆర్డర్ ఇంత రాలేదు దాకా, అంత స్పీడ్గా అంత హైయెస్ట్ స్పీడ్గా పోతాడు. ఆయన ఎన్నో వ్యక్తి పాటలు పాడాడు మహానుభావుడు. సడన్గా పోవడం జరిగింది. అప్పుడు ఆ బొంబేలో ఆయన చూశాను సరిగా, ఇది ఆయనకి చాలా చెప్పాను వాళ్ళు. అలాగే మన ఆంధ్రలో మన బన్సాల్ గారు, ఆయన నుంచి ఎవరు లేరు. ఇంకా మా మహానుభావులు ఇద్దరు కూడా పోయారు. కానీ ఆయన కూడా మన ముందు వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మన ఆంధ్ర వాళ్ళు కూడా మీరు దయచేసి జన్మదిన చేసే వాళ్ళు కూర్చున్నారు. అందరూ కూడా నేర్చుకుని, ఎందుకంటే అందరూ చదవలేం. నేను కూడా పూర్తిగా 5 పూర్తిగా చదవలేం. మన సుందరి గారు చాలా బాగా చదివారు ఇక్కడ. సో అది మనందరూ కూడా నేర్చుకుని ఇక ముందు ఎప్పుడు కూడా వందే మాత్రం పూర్తి వందే మాత్రం పాడడానికి అందరూ ప్రయత్నించి నేర్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనం ఎప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోకుండా, అలాగే మన పండుగల గురించి చెప్పారు. మన హిందూ పండుగలు ఏమైనా సరే అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ తోటి ముడిపడి ఉన్నాయి. అలాగే హిందూ మతం అనేది మతం కాదు, యాక్చువల్గా హిందూ ధర్మం. చాలామంది ఏంటంటే మీది హిందూ మతం అని అంటూ ఉంటారు, కానీ హిందూ మతం కాదు మనదంతా హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని రక్షిస్తే మనల్ని మనం రక్షించుకున్నట్టే. అంచేత హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎక్కువ టైం తీసుకోవడం ఇష్టం లేదు, మీరు చాలాసేపు ఉంటుంది అనుకుంటున్నాను, నేను లేట్గా వచ్చాను కాబట్టి. కృష్ణగోపాల్ లోనాని గారు నాకు మామూలుగా ఎప్పటి నుంచో స్నేహితుడు, నాకు గురువు, తండ్రి అన్నీ. అలాగే మా క్లబ్కి, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ క్లబ్కి కూడా, ఆయన శరవణ్ క్లబ్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా పిలిస్తే మీ ఇంటికి వచ్చి ఆయన యోగా నేర్పిస్తారు. ఇప్పుడు ఆయన సైకిల్ మీద, ఆయనకు వచ్చిన చిన్న బండి ఉంది, ఆ బండి మీద వచ్చి ఏమి ఆశించరు, ఏమి తీసుకోరు. మీరు ఫోన్ చేస్తే చాలు, ఎవరైనా కూడా మీరు ఫోన్ చేస్తే వచ్చి యోగా శిక్షణ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈయన మాకైతే బాగా యూత్ లీడర్ అనమాట. ఎందుకంటే మా అందరిలోనూ కాదు, మనందరిలోనూ కూడా యూత్ లీడర్. అందుకని పెద్దవారు అని అనటం ఎప్పుడు అలవాట్లేదు నాకు. ఇప్పుడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. నాకంటే 30 ఏళ్ళు పెద్ద అయినా కానీ చాలా ఫ్రెండ్ నాకు. సో ఆ విధంగా ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే యాక్టివ్గా తిరుగుతుంటారు, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ 150 సంవత్సరాలు అయింది. తర్వాత దాన్ని గుర్తించి కాంగ్రెస్ వాళ్ళు ప్లేనరీలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ టైము ఆ పాటని 1897లో ప్లేనరీ అప్పుడు పాడారు ఆయన. అప్పటి నుంచి ఈ యొక్క వందే మాతరం అనే సాంగ్ వలన ప్రతి వారిలోని స్వతంత్రం సాధించుకోవాలని ఒక వచ్చింది ఆసక్తి అందరికీ. అది ఏం లేదు, మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిందంటే బికాజ్ ఆఫ్ వందే మాతరం. వందే మాతరం మనకు పాడుతుంటే మన రోమాలు నెక్కపరుచుకుంటాయి, ఒళ్ళంతా గుగ్గురు పడుతుంది. ఆ పాట రాగానే అందరూ అటెన్షన్ అయిపోతాం.
చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరూ కూడా వందే మాత్రం పాట రాగానే ఎక్కడైనా సరే అటెన్షన్కి వెళ్తాం. అంత గొప్ప సాంగ్ అది. మదర్ తెరీసా వాలంటీర్ ఆర్గనైజేషన్ సమాజానికి అందిస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో మదర్ తెరీసా వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని సేవా అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాస్టర్ రాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, మాజీ మేయర్ సుంకర పావని విశిష్ట అతిథిగాను, జయంతి ఐకేర్ డాక్టర్ శ్రీకాంత్, సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, బృందావన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిక్కిన శ్రీనివాస్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చాచా నెహ్రూ బాల పురస్కార అవార్డులు, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ రత్న అవార్డులను అతిథులు కరి పద్మశ్రీ సుంకర పావని, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ కృష్ణమాచార్యులు, డాక్టర్ బిక్కిన శ్రీనివాసరావులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీనివాస్, డాక్టర్ గరికెపర్తి నమశివాయ, నాగమణి దంపతులు, సత్యానందం, దుర్గా సూర్యరావు, కొండపల్లి సత్యనారాయణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన భూతల్లిని కూడా ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే పిల్లల్లో కూడా ఎప్పుడు కూడా మనం ఒక మంచి ఇన్స్పిరేషన్కి సంబంధించిన కథలు చెప్పాలి. మరి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు లేదైతే తెలియదు కాదండి, నేనైతే చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర మంచి మంచి కథలు రోజు వింటూ పెరిగాం. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇండియన్ అంటే మనకి కల్చర్ అన్నది అంటే సభ్యత సంస్కారం అన్నది పిల్లల్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు ఏంటంటే మనకి విత్ టైం టెక్నాలజీ పెరగడంతో పాటు పేరెంట్స్ అన్నది టైం కేటాయించలేకపోతున్నారు పిల్లలకి. సో దానికోసం నేనైతే మాత్రం ఇది నెగిటివ్గానే చెప్తున్నాను. అందరూ కూడా దయచేసి పిల్లలతో మమేకులు అవి వాళ్ళకి మనం సమయం ఇవ్వగలగాలి. లేదంటే వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న బాండింగ్ అన్నది లోపించిపోయింది ఈ రోజుల్లో. సో అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ముందుకు రావాల్సిందిగా అటువంటి అవకాశం ఈరోజు ఒక పదవి చేస్తే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పిల్లలందరినీ కూడా ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాజవంశీ గారు. ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఇలాగే మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆ శక్తి దేవుడు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి దేవాలయం లాంటి సత్కల వాహినిలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక పండుగ వచ్చినా కానీ, ఒక హోలీ వచ్చినా కానీ, మతాలు కానీ దేనికి సంబంధం లేకుండా అన్నీ కూడా విభిన్నంగా మరి చేస్తా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తా. అదేవిధంగా పిల్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా సంగీతం నేర్పించాలని కానీ, నాట్యం నేర్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తా పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఆ శక్తి దేవుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక మంచి ఈవెంట్స్ తోటి మరి వెళ్తున్నామండి. ప్రతి ఏడాది కూడా అబ్దుల్ కలాం గారి జయంతి, స్వామి వివేకానంద జయంతి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, అలాగే బాలల దినోత్సవం ఏడాది పొడుగునా కూడా ఈ 4 కార్యక్రమాలు చేస్తున్నాం. దట్టు మొన్న పోలీస్ అమరవీర దినోత్సవం కూడా చాలా గ్రాండ్గా కూడా చేయడం జరిగిందండి. ఈ 5 ఈవెంట్లు కూడా ప్రతి ఇయర్ కూడా చేస్తున్నాం కాబట్టి ఈ 5 ఈవెంట్లు కూడా మరి రీసెంట్గానే మదర్ తెరీసా ఆర్గనైజేషన్లో మనం అబ్దుల్ కలాం గారు జయంతి చేయడం జరిగిందండి. దానికి ఎమ్మెల్సీ మేడం గారు కూడా మనం ఆహ్వానం పలికాం. అలాగే పావని మేడం అయితే గత 20 సంవత్సరాలు బట్టి అన్ని ప్రోగ్రాంలో కూడా మా మదర్ తెరీసా ఆర్గనైజేషన్ ప్రతి ప్రోగ్రాం కూడా మరి మా వెన్నుంటి మదర్ తెరీసా వాలంటీర్ అసోసియేషన్ వారు మరి రాజుగారు ఎంతో పేరుతో ఎన్నాళ్ళ నుంచో ఇవ్వాలి కదా అతను నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఈ వేదిక మీద ఏదో ఒక కార్యక్రమాలు కొన్ని చేస్తుండేవారు. తర్వాత కూడా ఆయన భాషను కూడా అక్కడ ఉద్యోగం చేస్తూ ఈ కళా తపంతో చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఏదో వాళ్ళందరికీ ఏదో సర్టిఫికేట్ రాస్తూ కార్యక్రమాలు జరపడం జరిగేది. మరి చాలా కాలం తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ వేదిక మీద జవహర్లాల్ నెహ్రూ యొక్క జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరపడం మాకు సంతోషంగా ఉంది. దాని వెంటనే నేను మరొక సొసైటీ సొసైటీ ఆఫ్ ఇండియాని అద్దంకి రాజగారి నిర్వహణ జరుగుతున్న ఒక వినూత్న కార్యక్రమం గట్టిపిసలా ఆయన చేస్తున్న సాహసము 10 మందికి ఎంకరేజ్ చేయాలి జిల్లాలో, రాష్ట్రాల్లో అని చెప్పి హైదరాబాద్ దాకా కార్యక్రమాన్ని పట్టుకెళ్తూ కాకినాడ అదే కాకుండా కళాకారుల పేరు పెట్టి
విశ్వవిఖ్యాతులు మరింత భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శివాలయం వద్ద భారీగా అన్న సంతర్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భరద్వాజ సేవా సంఘం వారు తమ సంఘ ప్రెసిడెంట్ డాక్టర్ ఐవి రావు సహకారంతో ఈ కార్తీక మాసంలో 1000 మందికి అన్నదానం చేయడం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న సోమవారం రోజున జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శివాలయం నందు 250 మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది. మొదటి వారం సర్పవరంలో ఉన్న శ్రీ భావనారాయణ గుడిలో 250 మందికి, రెండో వారం పోస్టల్ కాలనీలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో 250 మందికి, ఈ వారం జగన్నాథపురం శివాలయంలో 250 మందికి పైగా అన్నదానం నిర్వహించామని, దీనితో ఈ కార్తీక మాసంలో ఇంతవరకు 750 మందికి పైగా అన్నదానం చేయడం జరిగిందని కార్యదర్శి శ్రీ ముంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. ఆఖరి విడతగా వచ్చే మంగళవారం అనగా ఈ నెల 18వ తేదీ కార్తీక మాస శివరాత్రి సందర్భంగా తోరంగి శివాలయంలో 250 మందికి అన్నదానం చేయ సంకల్పించామని, దీంతో కార్తీక మాసంలో 1000 మందికి అన్నదాన సంకల్పన కార్యక్రమం పూర్తవుతుందని, దీనికి సుమారు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ ఐవి రావు భరద్వాజ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో డాక్టర్ ఐవి రావు, కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు, కోశాధికారి రంగాబాట్ల శ్రీనివాసరావు, మాండలిక వెంకటశాస్త్రి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ అన్నదానంలో చాలా గొప్పగా ఇక్కడ శివాలయం వారు యాజమాన్యం వాళ్ళు ఎంతో సహకరించి చాలా అనేక రకమైనటువంటి పదార్థాలతో నిజంగా ఒక సంతర్పణలాగా దీనికి భక్తులందరూ మంచి సంఖ్యలో 250 దాటిపోతారు. ఆ సంఖ్యలో ఇక్కడికి అందరూ వచ్చి వారు చాలా సంతోషించారు. దీనికి అంతటికీ మన భరద్వాజ సేవా సంఘం కార్యదర్శులు, వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ దీనికి తోడ్పడ్డారు. అలాగే శివాలయం యొక్క యాజమాన్యానికి పర్టికులర్గా బాబీ గారికి, బుజ్జి గారికి నా యొక్క ధన్యవాదాలు. పేద ప్రజల అవసరాన్ని గుర్తించి సహకరించడానికి లయన్స్ క్లబ్ ఒక వేదికగా సేవలందిస్తుందని లయన్స్ క్లబ్ విజన్ అధ్యక్షురాలు ఎన్ శ్రీదేవిరెడ్డి పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో MVSL ప్రసూన సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ సేవ చేయాలనే ఉన్నత భావాలు గల వ్యక్తులంతా లయన్స్ క్లబ్ సభ్యత్వం పొంది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. MVSL ప్రసూన మాట్లాడుతూ ఎలాంటి ప్రతిఫలం ఆశించుకున్నా పరులకు సేవ చేయడంలో కలిగే ఆనందానికి, తృప్తికి వెలకట్టలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీవాణి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, బుద్రా సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మేము కాకినాడ విజన్ క్లబ్ నుంచి ప్రతి నెల 2వ సాటర్డే నాడు అడబాల ట్రస్ట్లో వచ్చి ఇక్కడ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఈ ప్రతి ఇక్కడ శిక్షణా కేంద్రం, కుట్టు శిక్షణా కేంద్రం కూడా ఉంది మాది ఉచితంగా. దాని నుంచి అప్పుడే 6వ బ్యాచ్ విడుదలవుతోంది. వీళ్ళందరినీ కూడా మేము జాగ్రత్తగా చూస్తూ అన్నీ ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తాం. అడబాల రత్నప్రసాద్ గారు మాకు ఈ వేదికనిచ్చారు. ఈ వేదిక మీదుగా మేము ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు గ్రోసరీస్ అందించడం జరుగుతుంది. ఇది మా సిగ్నేచర్ యాక్టివిటీ అండి. ఇదే కాకుండా నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ ట్రస్ట్ నందు. దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి కొద్ది రోజులు పెద్దవారికి, వాళ్ళు చేసుకోలేని వాళ్ళకి భోజన ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. ఇది మా సౌభాగ్యంగా మేము భావిస్తున్నాము ఇలా సేవ చేయటం అనేది. ఈ నెల గ్రోసరీస్ మా ప్రసూన గారు, మాజీ ప్రెసిడెంట్ ప్రసూన గారు స్పాన్సర్ చేయడం జరిగింది. కాకినాడ రోడ్ల మండలం పండూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అలాగే కార్తీక మాసంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి
శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తుల చేతుల మీదుగా పంతం నానాజీకి సన్మానించారు. అనంతరం భోజన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నందిపాటి వెంకటరమణ, నందిపాటి శ్రీను, రంబాల వెంకటేశ్వరరావు, లీలావతి, రామకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం ఆలయం భక్తులతో కిక్కెరిసింది. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, వివిధ సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి వెండి జటాజోటం పెట్టి పూలతో అందంగా అలంకరించారు. సాయంత్రం ఆలయంలో సత్కలవాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమం జరిగింది. డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ గరికపర్తి నమశివాయ, నాగమణి దంపతులు, గంపల కృష్ణవేణి, కూచి భాస్కర రామం, పలువురు సత్కలవాహిని సభ్యులు పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చొల్లంగి శ్రీనివాస్ దంపతులు, ఆలయ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ స్పష్టం. ఘనంగా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన అధికారులు, మైనార్టీ నాయకులు. రైతులకు ఖరీఫ్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం. జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ వెల్లడి. రైతాంగాన్ని నిలువున మోసం చేసింది వైసీపీ నాయకులే. బహిరంగ చర్చకు రావాలని గీతకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్. ఇది ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.